నీ పేరేం పేరు? అందరికి నమస్తే, వెల్కమ్ టు ముచ్చట. ఏంటంటే ఆల్రెడీ మీరు పైన యూట్యూబ్ తమిళ చూసే ఉంటారు. వీడియో ఏంటంటే పుల్లూరు బండ జాతర. నాకు పొద్దుగా లేవగానే ఫోన్ చేసిండు. ఏమని చేసిండంటే మా స్కూల్ కు ఇవాళ హాలిడే, మనము షార్ట్ ఫిల్మ్ అనేది ఇద్దాం, బ్లాగ్ అనేది ఇద్దాం, కానీ ఇవాళ మాత్రం ఏదో ఖచ్చితంగా చేద్దామని చెప్పిండు. షార్ట్ ఫిల్మ్ అంటే అందరూ జాతరలో పోతారు కాబట్టి కష్టం, బ్లాగ్ అయితే చేద్దామని చెప్పిన. ఏంటిది అంటే మనం జాతర పోదామని చెప్పిండు. నేను కూడెల్లా లేకపోతే మన సింగరాజ్ జాతర అని అడిగిన. నువ్వేమన్నావు? పుల్లూరు జాతర, పుల్లూరు దగ్గర ఉంటుంది, పుల్లూరే పోదామని చెప్పిండు. సరే నేను వస్తా అని చెప్పిన. కూకోలుగా మనోడు ఓ 10 సార్లు ఫోన్ చేసిండు. ఎప్పుడొస్తావు అని. వచ్చేదాగా చంపిండు. ఇప్పుడు కూడా చెప్పని అడుగు, చెప్పని మాట్లాడు, ఇక్కడ టేకులు అయితే మింగకు, చెప్పు, మనం పుల్లూరు బండ జాతర కూడా అని చెప్తుండు. అంతే చెప్పినా కదా. రైట్, ఇప్పుడైతే ఈ వీడియో చివరి దాకా చూడుర్రి. ఈ వీడియోలో మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాం. దాంతోపాటు పుల్లూరు బండ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. వీడియో అయితే చివరి దాకా చూడుర్రి. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయర్రి. లైక్ చేస్తే ఏంటంటే మాకు కొంచెం మంచి అనిపిస్తుంది, ఇంకొక కొన్ని వీడియోస్ చాలా అనిపిస్తుంది. రైట్, వెళ్దామా? ఏమని చెప్తావా? ఏం లేదు, తర్వాత చెప్తా. మేమైతే మా జర్నీ అయితే మా ఊరు నుంచి స్టార్ట్ చేసాము. నాకైతే అశ్విత్ ఒకటే చెప్పిండు, నువ్వు లేట్ చేయకు, తొందరగా పోదామని చెప్పిండు. ఈ కనిపిస్తున్న షాప్ వచ్చేసి అశ్విత్ వాళ్ళదే. నాకు మార్నింగ్ 7:30కి అయితే అశ్విత్ ఫోన్ చేసి ఇవాళ ఎటు పోదామని చెప్తే పుల్లూరు బండ అని చెప్పిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలకి ఫోన్ చేసి నువ్వు ఏ టైం వరకు వస్తావు నాకు ముందే చెప్పు అంటే ఒక 9:30 అయితే అని చెప్పిన. నాకు 8:30కే ఫోన్ చేసి నేను 9:30 వరకు ఇంటికాడ రెడీ అయి ఉంటాను, తొందరరా అని చెప్పిండు. కానీ నాకు 10 కంటే ఎక్కువైంది. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తావా, నీకోసం అప్పటి నుంచి వీడియో అయితే గింత లేట్ చేస్తావా అన్నాడు. సరేదా, లేట్ అయింది, మనం పోదాంపా అని చెప్పిన. ఎట్లా పోదామంటే ఎట్లాగా పోతున్నాం కదా, పోయేది ఏదో రంగనాయక సాగర్ మీదకి వెళ్ళిపోదాం, రంగనాయక సాగర్ చూసినట్టు ఉంటుంది, పుల్లూరు బండ పోయినట్టు ఉంటుంది అని చెప్పిండు. సరే అని నేనైతే బైక్ని రంగనాయక సాగర్ కట్ట అయితే ఎక్కించిన. మెల్లగా మొత్తానికైతే రంగనాయక సాగర్ కట్ట మీదకి అయితే వచ్చినాం. రంగనాయక సాగర్లో అయితే ఫుల్ వాటర్ ఉంది. ఈ వీడియో వెనకాల అశ్విత్ తీస్తుండో. వీడియో బాగా లేకపోతే మాత్రం తిట్టుకోకర్రి, ఎందుకంటే అశ్విత్ అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అయితే కాదు. ఇప్పుడు కనిపిస్తున్న కాలువ అయితే ఈ కాలువ నుంచి వాటరు మన కొండపోచమ్మకు మల్లన్న సాగర్కి అయితే వెళ్తాయి. ఇక్కడనే ఉంటే చాలా టైం అవుతుంది. మెల్లగా చూపించిన కాడికి చాలు, నడు లేట్ అవుతుంది. నువ్వు ఇట్లనే అన్నీ చూపించుకుంటూ కూర్చున్నావు అనుకో, మనం పుల్లూరు బండ జాతర వేసరికి చీకటి అవుతుంది. నువ్వు లేట్ చేయకు, చెప్పన పోదామని నన్ను అయితే అశ్విత్ అన్నాడు. ఇంకా చాలా ఇక్కడ చూపిద్దాం అనుకున్నాం కానీ బాగా లేట్ అయిపోతుంది, వీడియో కూడా బాగా లాగ్ అయిపోతుందని మేమైతే మా ప్రయాణం అయితే ముందుకు స్టార్ట్ చేసినాం. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 29 బుధవారం, మాఘ అమావాస్య అంటారు. ఈరోజే పుల్లూరు బండ జాతర అయితే ప్రారంభమైంది. కాకపోతే మా వీడియో కొంచెం లేట్ అయితే అయింది. అట్లనే మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పుల్లూరు బండ జాతరకైతే వెళ్తే కామెంట్ చేయండి. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళైనా సరే, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళైనా కామెంట్ చేయండి. అట్లనే ఇంకొకటి ఏంటంటే మీకు పుల్లూరు బండ జాతర దగ్గర ఏమి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా పుల్లూరు బండ కాడ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. మేము వచ్చేసరికి చాలామంది కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ బ్రదర్స్ అయితే మమ్మల్ని చూసి హాయ్ అయితే చెప్పారు. టైం వచ్చేసి 11 అట్లా అయింది. 11 గంటలకు మేము పుల్లూరు బండకైతే రీచ్ అయినాం. మేము వచ్చేసరికి కొన్ని వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అశ్విత్ ఏమన్నాడంటే మనం ఒక గంట ముందు వస్తే ఎందుకంటే సాయంత్రం చాలా టైం స్పెండ్ చేయడానికి అవకాశం దొరికేది. ఆ లోపే అక్కడ పార్కింగ్ అని ఆపేసారు. బైక్ అయితే 20 రూపాయలు, కార్ అయితే 50 రూపాయలు అంట. మేము 20 రూపాయలు తీసుకొని బైక్ ముందుకైతే తీసుకెళ్ళినాం. బండి పెడదాం. బాగా చాలా మంది వచ్చారు కదా, వెహికల్స్ కూడా ఫుల్ ఉన్నాయి.
ఈ పుల్లూరు బండకి చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏకశిల బండపై అంటే ఈ బండ ఒకే రాయిగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. ఈ బండపై లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసాడని, కోరిన వారికి కోరికలు తీర్చే దేవుడుగా పేరుందని భక్తులైతే చాలా బలంగా నమ్ముతారు. ఈ పుల్లూరు బండ జాతర ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుంచి 5 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈసారి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు అయితే నిర్వహిస్తారు. మొదటి రోజు అయితే భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. రెండో రోజు అయితే గోపాల కాల్వలో, మూడో రోజు అయితే స్వామివారి కళ్యాణ క్రతువు ఉంటుంది. తర్వాత చక్ర తీర్థం నిర్వహించి జాతరను అయితే ముగిస్తారు. గుడి గురించి మరింత సమాచారం మనం భక్తులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి సంవత్సరం వస్తుంది, మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తుంది. నేను దాదాపు దగ్గర 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటా. ఈ ప్రతి 26 సంవత్సరంలో ప్రతి సంవత్సరం గుడికి 2 రోజులు వస్తా. ఓ రోజు మన ఈ స్నానాలు చేసే రోజు, మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఫ్యామిలీతో వస్తాం. మళ్ళీ ఇక్కడ ఏది దర్శనం అయినాక కింద బండ కింద వంట చేసుకొని తిని వెళ్తాం. మాది అప్పనపల్లి దుబ్బాక మండల్. భక్తులు కూడా బాగా వస్తారు. రేపు ఇంకా బాగా జనం బాగా వస్తారు. ఇవాళ ఓన్లీ ఫస్ట్ రోజు స్థానాలని ఎవరు కొందరు రారు, కొందరు వస్తూ ఉంటారు. ఎట్లా మేము ఇక్కడ నూనె అమ్ముతాం. మాది మల్యాల. ప్రతి సంవత్సరం అమ్ముతా. దేవునికి దీపం ముట్టిస్తాం. నూనె పోతామా పోయామా, ఇది కూడా అంతే. కొబ్బరికాయ కూడా ఎంత పుణ్యం ఉంటుందో నూనె పోస్తే కూడా ఇది అది కొబ్బరికాయ కంటే నూనె దీపం ముట్టిస్తే, దీపం ముట్టించినాక కొబ్బరికాయ కొడతావా ఏం చెప్తావు? దీపం ముట్టించినాకనే కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ వెనక సీరి నూనె మొగాలి. రైట్ అరాంగా రైట్. మరి మల్యాల ప్రతి సంవత్సరం ఉంటాను నేను. ప్రతి సంవత్సరం ఉంటా. చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి అమ్ముతాను. ప్రతి సంవత్సరం అమ్ముతాను నేను. నా బిడ్డ, మా భార్య, పిల్లలతో అందరం మీద అమ్ముకుంటాం. 2 రోజులు ఇవాళ రేపు మన తెల్లలేదు కథం అయిపోయాయి. గురించా గుడి గురించి నేను దాదాపు 55 ఏళ్ళు అయింది చూడబట్టి. అక్కడ నరసింహస్వామి ఉన్నాడు, మళ్ళా రామస్వామి దేవుడు, వీళ్ళందరూ కలిసి దేవుని దగ్గరికి వస్తారు. ఒక రోజు ఊళ్ళో నుంచి వస్తాడు, ఊళ్ళో నుంచి వచ్చి గుండంలోకి వస్తాడు. మా రథం మీదకి వచ్చి గుండంలో స్నానం చేసి ఆ రాత్రి నరసింహస్వామి గుళ్ళోకి పోతాడు. గుళ్ళోకి పోయినాక నరసింహస్వామి గుళ్ళో కూడా ఈ గుండంలో నీళ్లు నరసింహస్వామి గుడి దగ్గర కూడా ఆ పాదాల కాడు ఉన్నాయి. అక్కడ చూసినా ఇక్కడ చూసినా గుండంలో చూసినా ఒకటి. ఎంత మంచి జాతర అంటే అంత మంచిగా జాతర అవుతుంది. జాతర దాదాపు అమాస రోజు నాడు సంపూర్ణ స్నానాలు, గుండంలో తానాలు ఉంటాయి. గుండంలో తానాలు చేసినాక గుళ్ళ దర్శనం చేసుకుంటారు. అమావాస రోజు అది సంపూర్ణమైన తానాలు దేవుడు చేస్తాడు. ఆ రోజు మంపుల 4 గంటలకు 3 గంటలకు నరసింహస్వామి గుండంలోకి వచ్చి స్నానం చేస్తాడు. చిన్న ఉన్నప్పటికీ ఇప్పటికీ మస్తు మారింది. ఓ దేవాలయము చిన్న చెట్టు కింద ఉండే, వెనుకటిది కొంచెం గుడి ఉండే, అది ఇప్పుడు మంచిగా పెద్దగా అయింది. హరీష్ రావు చేసిండు ఫస్ట్ ఓపెనింగ్. హరీష్ రావు గుడికి సేవ చేసింది ఆయనే. ఆయన తర్వాత అందరూ ఇంతింత గుడి డెవలప్ అయింది, మంచిగా అయింది. ఆ శివరు కూడా
మొత్తం శివుడు మొత్తం నాలుగుండే శివుడు చెప్పారు కదా, ఆ శివుడు కూడా మొత్తం నాలుగుండే. ఆ శివుడు ఇప్పుడు 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల కింద అది కూడా ఆర్ఎస్రావు చేసిండు, డెవలప్ చేసిండు, రేకులు వేపించిండు, భక్తులు వచ్చిర్రు, అనుకున్న కోరికలు తీరుతుండు. ఆ శివుడు మంచిగా అన్నదానం అవుతుంది. ఇప్పుడు 3 రోజులు అన్నదానము. ఈ అమాస తెల్లారి గోపాల కలవల నాడు, మళ్ళా తెల్లారి కూడా 3 రోజులు అన్నదానం. ఇప్పుడు పొద్దున ఉప్మా, మధ్యాహ్నం చాయ్, టిఫిన్, భోజనం. ఆ శివాలయం కూడా షాపులు పెట్టబట్టి అమాస నుంచి స్టార్ట్. మేము వచ్చి వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. ఈయనే ఉంటున్నాం, ఈయనే వండుకున్నాడు, ఈయనే తినుడు, ఈయనే ఉండు, గుడి నీళ్లు వచ్చుడు పోవుడు అంతా నా కుటుంబమే. ఇక్కడ పెట్టబట్టి 60 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ పెట్టబట్టి మా నాయనలు పెట్టిండ్రు ఈ దందా. అప్పటి నుంచి చేస్తున్నాం. ఓ సూపరు, దేవుడు నమ్మిన వారికి కొంగు బంగారం ఇస్తుండు. ఇప్పటిదాకా మనతో మాట్లాడని చూసిన అమ్మ ఈ షాప్ వాళ్ళేదంట. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు షాప్ పెడుతుర్రంట. కానీ అమ్మ మాత్రం గుడి గురించి చాలా అద్భుతంగా అయితే చెప్పింది. ఇక మా దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న అన్ని షాపులు తిరుగుదామన్నా ఏది మిస్ చేయొద్దు, ప్రతి ఒక్కటి తిరుగుదామని నాకైతే అశ్విత్ చెప్పాడు. సరే అని మెల్లగా అక్కడ ఉన్న అన్ని షాపులు తిరగడం స్టార్ట్ చేసినాం. మస్తు జనం వచ్చారు. ఇంకా రేపు ఘోరంగా ఉంటాయట. దుకాణాలు మస్తు పడ్డాయి. ఇంటికి పట్టుకోదా జేసీబీ. అబ్బా దాంతో ఆడుకుంటా ఆడుకుందా. హలో హలో, హాయ్, బాగున్నావా? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? అశ్విత్. ఎంతనే ఇది? 650. అమ్మ తక్కువలేదుగా. తక్కువేం లేదు. బొమ్మ మంచిగా ఉంది. రాస్తావు దానిపైన? చూపిస్తావా నాకు? ఎట్లా రాస్తావు? ఇలా వీడియో చూపియవా? ఎట్లా రాస్తావు దానిపైన? చూపిస్తావా? చూపి. నీ పేరు రా దానిపైన. నీ పేరు రాస్తావు దానిపైన? మాట్లాడు, మంచిగా మాట్లాడు. నీ పేరు ఏం పేరు? అర్హనా? రాయి నీ పేరు దానిపైన రాస్తావా? నేనేం రా? నీ పేరు రాయి. నీ పేరు? బొమ్మలు తీసుకుంటావా అశ్విత్? ఆడుకో, పెద్ద అయిపోయినా. ఇక్కడ చాలా వరకు చిన్న పిల్లలకు సంబంధించిన దుకాణాలే ఉన్నాయి. తర్వాత ఆడవాళ్ళకు సంబంధించిన షాపులు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని తినుబండారాల దుకాణాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము అన్ని కవర్ చేస్తూనే ఉన్నాం. అశ్విత్ నడువు పోదామంటేనే ఉండు తప్ప ఎక్కడ మాత్రం వాడు ఆగుతలేడు. నో కాంప్రమైజ్.
బాగుంది. క్రౌడ్ కొంచెం తక్కువ ఉందంట. మాకైతే ఈ క్రౌడ్ వస్తే చాలా క్రౌడ్ ఉంది అనిపించింది. కాకపోతే ఈ రోజు అమావాస్య, ఈ రోజు కంటే రేపు క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంటదంట. దగ్గర దగ్గర టైం 4 అయిందా, 4 పైన అయింది. ఇప్పుడు కూర్చొని ఇక్కడ మేమైతే కొంచెం మిక్సర్ తెచ్చుకున్నాం, ఇది తింటాం. ఇది తిన్నాక ఇంకా కొంచెం తిరుగుదామా, గుట్ట ఇక్కడనే ఉందామా, ఇంటికి పోదామా? ఆయాసం వచ్చిందా, ఎట్లా అనిపిస్తుంది? తిరుగుతూనే ఉన్నాం. మాకైతే మంచిగా అనిపించింది వచ్చినందుకైతే. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ఓకేనా? మేము వెళ్తుంటే ఈ బ్రదర్ మాట్లాడొచ్చి మీరు యూట్యూబరా అంటే యూట్యూబర్ అని చెప్పినాం. ఒకసారి నా షాప్ ని కూడా వీడియో తీయండి, వీలైతే మా వాళ్ళు బీహార్ లో ఉంటారు వాళ్ళకి చూపిస్తా అని చెప్పిండు. సో ఒక వీడియో అయితే తీసుకు 150 ఇదంత పైన అని 150 తక్కువ లేదు, ఫిక్స్డ్ రేట్. ఇది కూడా 150. ఇది 100 రూపాయలు. 100 రూపాయలు. 50కి రాదా? 50 ఇస్తా. నడుస్తుందా వాచ్? అది నడితే అది లోగో ఉంది చూడు, నడుస్తుందా? ఒకసారి దిగది చూప, పాపకు వస్తుంది. వస్తా ₹50. నాకు తిరిగి కాళ్ళు నొత్తున్నాయి, గప్ చూపిందాం. ఏ అద్దు, నేను రానే రాను ఇప్పుడు, నాకు వినిపించకపోతే. మంచిగానే ఉంటది. यूट्यूबर ओके डालो भाई, यूपी राजस्थान, गोलगप्पे ब्लॉग, यूपी, ముందున్న పిల్లలు మమ్మల్ని చూస్తే మాకు అర్థం కాలే. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మా చంద్లాపూర్ అన్న మీ పక్కూరు అని చెప్పారు. ఇట్లా మీరు నీ ఛానల్ VLP అని ఉంటుంది కన్నా, ఇట్లా మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కదా అంటే అవునని చెప్పిన. కొద్దిసేపు అయితే వాళ్ళతోనైతే మాట్లాడినా, మంచిగా అనిపించింది వాళ్ళతో మాట్లాడితే. గప్చుప్ తిన్నాక మేమైతే అక్కడ వాటర్ తాగదామంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ బాగాలేదు. కానీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక షాప్ దగ్గర అయితే వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. అక్కడ ఒక వాటర్ ప్యాకెట్ 5 రూపాయలు, ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కొని వాటర్ అయితే తాగినాం. మాకైతే పానం నిమ్మలమైంది వాటర్ తాగినాక. ఇక అన్న తర్వాత ఇది షాప్ నాదే ఉన్నది పుల్లూరే అని చెప్పిండు. నేను వాటరే కాకుండా పక్కోటి మిర్చి కూడా అమ్ముతా అని చెప్పిండు. సరే అన్న అని చెప్పేసి వాటర్ తాగేసి వెళ్ళిపోయినాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పుల్లూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆరోగ్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోదాం. ఇప్పుడే బయటికి వచ్చినాం, జాతరలోకి వెళ్ళి పోతున్నాం. ఇది పుల్లూరు బండ జాతర వీడియో. మేము వీడియో అయితే మొత్తము చూపించే ప్రయత్నం అయితే చేసినాం. కాకపోతే గుళ్ళకి పోదాం అనుకున్నాం కానీ పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి కొంచెం నేను గుళ్ళ అయితే వీడియో తీయలేకపోయినా. కానీ త్రికూటేశ్వర ఆలయంలో వీడియో అయితే తీసిన. నాతో పాటు అశ్విత్ కూడా వచ్చిండు కదా. అశ్విత్ ఏమనుకుంటుండో అశ్విత్నే పిలిచి అడుగుదాం. అశ్విత్ వస్తారా? నీకు ఏమనిపించింది నార్మల్గా? నాకు సాధన అయితే లేదు, మొత్తం తిరిగి ఫస్ట్ ఆలయంలోకి పోయినాం, తర్వాత అవన్నీ షాపులన్నీ తిరిగినాక తర్వాత కార తిన్నాం కూర్చోనాడ, తర్వాత పానీపూరి కాడికి పోయినాం. ఒకటి మనము ఫోన్లో వీడియో తీసేటప్పుడు చుట్టుపక్కన నీకేమనిపించింది నార్మల్గా చూస్తుంటే? నువ్వు ఫోన్ పట్టుకుని వీడియో చెప్తున్నావు, చుట్టుపక్కల నిన్న చూస్తుర్రా, అప్పుడు నీకేమనిపించింది? కొంచెం ఇబ్బంది అనిపించిందా? మొత్తానికి అయితే మేము చాలా కష్టపడి అయితే వీడియో తీసినాం. మైక్లో ఛార్జింగ్ అయిపోయేసరికి తర్వాత వాయిస్ రికార్డ్ కాలేదు. ఇది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.